సిఆర్ న్యూస్ కి స్వాగతం. విలువలతో కూడిన విద్య అవసరమని రూరల్ ఎస్ఐ తిరుపతయ్య తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో చట్టాలపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ధైర్యంగా చెప్పండి, న్యాయం వైపు నడవండి అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య అవసరమని, విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మహిళలకు పటిష్టమైన రక్షణ అందించడంలో పోలీస్ వ్యవస్థ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? వాల్యూస్ ఇంపార్టెంట్, ఓకేనా? చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు కాకపోయినా కానీ కాలక్రమానైనా కానీ అవి మనల్ని కాపాడతాయి. గుర్తుపెట్టుకోండి, మీ చదువుతో పాటు ఖచ్చితంగా మీ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్, ఓకేనా? సపోజు నాకు 3 days నుంచి నాకు ఫుడ్ లేదు, పక్కన అన్నం ఉంది అంటే ఏదైనా బిర్యానీ ఇంకోటి అన్నం ఉన్నదంటే మనము 4 days అన్నం లేకపోయినా క్వశ్చన్ ఉంటారు, కానీ మనం పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయాలి, ఓకేనా? అది ఏదైనా కానీ తాత్కాలికంగా ఈరోజు నాకు ₹10 వస్తాయి, ఇబ్బంది లేదని అట్లా ఉండకూడదన్నమాట. మనము కష్టపడాలి, రూపాయి కానీ ₹10 కానీ సంపాదించుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరు ఇది మనం ఉండకూడదు, ఓకేనా? ఏది మంచి ఏది చెడ్డ అనేది నిదానం తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని అడగండి, పేరెంట్స్ని అడగండి, ఇది ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేయకూడదు, ఓకేనా? వచ్చినా కానీ ఎక్కడైనా ఇష్యూ అయినా కానీ లేదా మా సీనియర్ ఆఫీసర్లు ఒక ఆర్డర్ ఇస్తారన్నమాట. మీరు ఇమీడియట్గా ఫలానా ప్లేస్ బందోబస్తుకి వెళ్ళిపోండి, ఫలానా ప్లేస్లో లా అండ్ ఆర్డర్ అంటే గొడవలు జరుగుతుంటాయి, ఫలానా వాళ్ళు 100 కాల్ చేశారు, ఏమది 112 కాల్ చేశారు, ఏమని వాళ్ళని దగ్గర అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి 112 కాల్ చేశారంటే మీరు మా సిట్లో చెప్తారు. ఈ ట్యాబ్కి మెసేజ్ వస్తుంది. ఈ ట్యాబ్కి మెసేజ్ వచ్చినామంటే మనము మా టెలిసీన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో విచారించుకొని మళ్ళీ మనకు ఆఫీసర్కి మనం తెలియపరచాలి. అది ఓకేనా? ఈ 112 కాల్ అంటే ట్యాబ్స్ అనమాట, ఇది సెట్, ఓకేనా? ఇది లాకప్. స్పాంటిన్యూస్గా కొన్ని సందర్భాలలో అప్పుడు మాత్రం సైలెంట్గా ఉండి మళ్ళీ మనం ఎక్స్పోజ్ చేయాలి. సపోజ్ ఏదైనా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము, ఆడ మనం రైజ్ చేస్తే మనల్ని ఇబ్బంది అవుతుంది మనకు అన్నప్పుడు అక్కడ నైస్గా తప్పించుకొని మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ మనకి మన పేరెంట్స్కు మనకు చెప్పాలి, ఓకేనా? అర్థమైందమ్మా? ఎక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడ ఏంటనేది మీకు తెలుసుకోవాలి. దేనికైనా టైం చార్ట్ అంటే మనకి మన మండలంలో కొన్ని విలేజ్లు ఉంటాయి కదమ్మా, పంచాయతీలు ఉంటాయిగా. ఒక్కో పంచాయతీలో ఏమైనా అఫెన్సులు జరిగితే అంటే ప్రాపర్టీ అఫెన్సులు అంటే ఏమన్నా అంటే బంగారు చేసేపోవడము, ఇంట్లో హౌస్ బ్రేక్, ఇంట్లో నైట్ మనము సక్రమంగా మన పని మనము కరెక్ట్గా నిర్వర్తించుకుంటూ మనం సక్రమంగా ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత టయానికి వేయడానికి ఖచ్చితంగా మనకి లాభం ఉంటుంది, ఓకేనా? దయచేసి చాలా ఇంపార్టెంట్. సమాజంలో రాను కొద్దిగా దిగజారుతుంది, ఎథిక్స్ అవి దిగజారుతుంది, ఓకేనా? మనము గట్టిగా ఉండాలి. ఎవరైనా కానీ మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ మనం స్ట్రాంగ్గా మళ్ళీ వాళ్ళకి పంపించాలి, ఓకేనా? ఆడపిల్లలు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మీకు పోలీస్ వ్యవస్థ 24 hours మీకు అన్నదండగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా ఫోన్ చేసినా, మీ పేరెంట్స్ ఎవరు ఫోన్ చేసినా కానీ మీరు రెస్పాండ్ అయ్యి మేము పనిచేస్తాం. ఇక్కడే కాదు, త్రూఅవుట్ ఏపీ ఇండియా మొత్తం కూడా ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మహిళలకి చాలా పటిష్టంగా భద్రత కలిగిస్తున్నారు గవర్నమెంట్, ఓకేనా? కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? మీ ఎక్కడికైనా ముందుకు వెళ్ళచ్చు. ఎమర్జెన్సీ వస్తే 112 కాల్ చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ తెలియపరచవచ్చు. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించి ఆ సమస్య నాటికి సార్ట్అవుట్ చేస్తారు. సరే తల్లి, బాగా చదువుకోవాలి. నా విన్నపం ఏంటంటే లక్షణంగా చదువుకోవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఓకేనా? సరేనా? ఎంతవరకు ఫోన్లు తీసుకోవాలి అంతవరకు ఫోన్ తీసుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి ఆ పరిధి నేర్చుకొని జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడాలి, బయట వరకు ఎంతవరకు మాట్లాడాలని అంతవరకు మాట్లాడుకుంటూ ఆ పరిధి దాటకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మన కెరీర్ మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. సరే తల్లి. గూడూరు పట్టణ సమీపంలోని మధురెడ్డి కాలనీ వద్ద అక్రమంగా తరలిస్తున్న 95 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోని సీజ్ చేసి విచారిస్తున్నారు.
గూడూరు 2వ పట్టణంలోని జిఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు గూడూరు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో బొడ్డు శ్రీనివాసులు దాతృత్వంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని నాయకులు సారంగం శ్రీనివాసులు, మదనమేటి వెంకట రమణయ్య, బొడ్డు శ్రీనివాసులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రాముఖ్యత తెలియజేయడం, తల్లిదండ్రుల పట్ల వినయం, విధేయత, ప్రేమ వ్యక్తపరచడం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం పెంపొందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 6/3/2026 తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి మేడం గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జరీనా బేగం, నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ ధనూర్నా, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీ నాయుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, శ్యామ్, డిష్ నాగరాజు, తూపిలి యశ్వంత్, కృష్ణారెడ్డి, వెంకట్రావు, నాగేంద్ర, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. అయితే రోజు తల్లిదండ్రులు మీరు నిద్రలేచి తల్లిదండ్రుల ముఖం చూసిన తర్వాతే, అంటే తల్లిదండ్రుల ముఖం చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని కుబేరాయ వైశ్రవణాయ రాజాయ నమః. లోపల ఉండండి, వెనకాల కాదు. చూడండి స్టూడెంట్స్ ఎలా ఉన్నాయి. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్య ఈశ్వాశార పర్యంతాయ ఏకరాలత సశ్లో గీతో బదరః పరివేష్టిరో మార్షహర్షన్ గృహే ఆవిక్షణ్య కామపి విశ్వదేవ సభాపతి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సో చిన్నారులంతా పసుపు కానీ గంధం కానీ పాదాలకు పోయాలి. తల కుంకం పెట్టండి. అందరూ వచ్చేటట్టు తీయాలి. లాస్ట్ స్టూడెంట్స్ సరే మేడం రండి. తేజస్, చిన్మయ్ కొద్దిగా తీస్తాను కట్ చేయండి మేడం. ఉందిలేండి మేడం. మేడం ఉందిలేండి. తొందరగా బట్టు పెట్టాలి, పాదాలకు బట్టు పెట్టండి. అందరూ పాద నమస్కారం చేసుకోవాలి. ఒకేసారి చెప్తాము. రోహిత్ రావాలి.
తీస్తున్నాను. పేరెంట్స్ కొద్దిగా గైడ్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా వాళ్ళని బెస్ట్ చేయండి మేడం మనసులో. అలాగే స్టూడెంట్స్ తిరిగేటప్పుడు నేను చెప్తూ ఉంటాను, అవి చెప్తూ తిరుగుతూ ఉండండి. మీకు ఆల్రెడీ చెప్పినవే మైక్లో కానీ 3 చుట్టూ తిరగాలి, అందరూ తిరగాలి, స్టార్ట్ చేయాలి. దండం పెట్టి తిరగాలి, హ్యాండ్స్ జాయిన్ చేయాలి. అందరూ తిరగండి, 3 రౌండ్స్ తిరగాలి. సాయి ఎత్తుక వెళ్ళు, తిరగాలి, 3 రౌండ్స్ తిరగాలి. అద్భుతంగా భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదగాలి. మంచి విలువలతో సాంప్రదాయాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా దీవిద్దాం. మై డియర్ పేరెంట్స్, ఎందుకంటే తల్లిదండ్రులే తొలి గురువులు చిన్నారులకి. ఎస్ మేడం, స్టూడెంట్స్ గా ఫ్లవర్స్ ఇచ్చారు. ప్రతి స్టూడెంట్ కి వచ్చారు ఫ్లవర్స్. టీచర్స్ కూడా తీసుకోవాలి. ఇండివిజువల్ కూడా పేరెంట్స్ తీసుకోండి మేడం. మేడం ఫ్లవర్స్ ఇవాళ చిన్నారు కాదు మేడం, బంతిపూలు మేడం. పేరెంట్స్ మేడం, ఆ బంతిపూలు అందరికీ కావాలి. స్టూడెంట్స్ ఎవరు బంతిపూలు కింద పడేయద్దు, మేము చెప్తాం. మేము చెప్పేటప్పుడు వేయాలి, మీరు ఎవరు పడేయద్దు. చదువుతారు ఓకే. పిడిలో ఉండకూడదు, చేసి వస్తువులను తీసేస్తాయన్నమాట, వెనకాల పెట్టేసేసి. మేడం రజనీ మేడం, స్టూడెంట్స్ దగ్గర చేసి అక్కడ బస్సుగా 3-4 రోస్ వేపించేసేయండి. పేరెంట్స్ కూర్చుంటారు. మేడం దయచేసి పేరెంట్స్ అక్కడ ఎవరు చెప్తాను. ఫ్లవర్స్ చిన్నారుల దగ్గర ఇచ్చేసేయండి. వచ్చేయండి మా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేయండి.
దయచేసి వెనకాలంటే పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వాలి. పూజలో పాల్గొనకపోయినా పర్లేదు, అందరూ జాయిన్ అవ్వాలి పేరెంట్స్ అందరూ. ఎందుకంటే చిన్నారులు పేరెంట్స్ చేస్తున్న గొప్ప సత్కారం సేవ. వెయిట్లే మీరు అయిపోయారు పేరెంట్స్, వెయిట్ తొందరగా. ఫ్లవర్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి చేతుల్లోనే. కానీ వాళ్ళు వేయాలి, కానీ ఫ్లవర్స్ ఉండే వాళ్ళు వేయండి మా, ఏం సైలెంట్గా ఉన్నారు. రుద్విక కానీ ఫ్లవర్స్ వేయాలి. ఓకే, అందరూ నాతో పాటు చెప్పాలి స్టూడెంట్స్ అందరూ. ఇంకొకసారి చివరిగా చెప్పుకొని ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. మేడం తర్వాత 2 సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి చూసేసి వెళ్ళండి. చేతనా తల్లి రెడీగా ఉండాలి, చేతనా తల్లి. స్టూడెంట్స్ అందరూ గూడూరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు తల్లిదండ్రులకి పాద పూజ అనే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ పాద పూజ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నారులకి తల్లిదండ్రుల పట్ల వినయము, విధేయత, గౌరవ భావం పెంపొందించడం, అలాగే తల్లిదండ్రుల యొక్క విశిష్టత తెలియచేయడం ఈ పాద పూజ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ తెలిసిన విషయమే, పురాణ ఇతిహాసాల్లో తల్లిదండ్రులకు చేసేటటువంటి పాద పూజ, అలాగే వారి చుట్టూ చేసే 3 ప్రదక్షిణల యొక్క విశేష ఫలితం ఎంతదో మనందరికీ తెలిసిందే. సో విద్యార్థులకి తల్లిదండ్రుల ఆశీస్సులు అద్భుతంగా అందాలి అని, వాళ్ళు భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు వెళ్ళే విధంగా జరగాలనే ఆకాంక్షతో శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం మరియు టీచర్స్ సహకారంతో ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ నందు అద్భుతంగా అట్టహాసంగా పాద పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేశారు. సో తల్లిదండ్రులు అందరికీ కూడా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున, టీచర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ తెలిసిందే, శ్రీ గాయత్రి స్కూల్ నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తూ ఉంది. వాల్యూస్ అనే కాన్సెప్ట్ లో భాగంగా మా చిన్నారులకి సంస్కృతి విలువలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ పాద పూజ కార్యక్రమం నిర్వహించడం అయింది. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 6/3/2026 తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టులో భాగంగా ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి మేడం గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జరీనా బేగం, నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ ధనూర్నా, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీ నాయుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, శ్యామ్, డిష్ నాగరాజు, తూపిలి యశ్వంత్, కృష్ణారెడ్డి, వెంకట్రావు, నాగేంద్ర, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అన్న పేరు నామకరణం చేసి దానికి దేవుళ్ళుగా భావిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్ట్ అంటే జీవితకాలం ప్రాజెక్ట్ని ప్రతి నెల 30 మందికి అందిస్తున్న దేవుళ్ళతో సమానమైన డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇవే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వివిధ సంస్థలు కూడా వాళ్ళ వంతుగా తలా ఒక కార్యక్రమాన్ని కూడా ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఒక కార్యక్రమానికి నెల్లూరు నుంచి ఈ నెట్వర్క్ నుంచి వచ్చిన ధనుర్జ మేడం గారు
ఇక్కడికి రావటం చాలా సంతోషమైన విషయం. మీకోసమే వచ్చారు. వాళ్ళు కొంత సూచనలు కూడా మీకు ఇస్తారు. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మంచి ట్యాబ్లెట్స్ కూడా మీకు అందుతున్నాయి. దాంతోపాటు ఈ ఇమ్యూనిటీని పెంచేదానికి ఈ ఒక మంచి పౌష్టికాహారం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇమ్యూనిటీని పెంచుకొని మీరు ఇంకొద్దిగా ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుల్లో దీనికి పెద్ద బాధపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా రకాలైన వైద్యులు వచ్చున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సపరేట్గా ఒక సెక్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు మంచి సూపరింటెండెంట్ గారు కూడా మన గూడూరుకి ఉన్నారు కాబట్టి మీకు అన్ని విధాల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ మీరు సూపరింటెండెంట్ గారిని కలవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు అన్నీ అందిస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు ప్రగతి చారిటీస్ వాళ్ళందరికీ, మా హాస్పిటల్ పేషెంట్స్కి అందరికీ, మీడియా వాళ్ళకి నమస్కారాలు. ఇది గత కొద్ది రోజులు నేను వచ్చినప్పుడు చూస్తున్నాను. ప్రతి నెల ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి రోహిణి మేడం వాళ్ళు, జనార్దన్ రెడ్డి సార్, ప్రగతి చారిటీస్ వాళ్ళతో కలిసి ఈ పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ పౌష్టికాహారం ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటేనే ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఆ ఇమ్యూనిటీని మనం బూస్టప్ చేయాలంటే ఇప్పుడు పౌష్టికాహారం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆలోచన మన డాక్టర్లు కాబట్టి మంచి ఆలోచన వచ్చి ఇటువంటి పౌష్టికాహారాన్ని మా పేషెంట్స్కి అందజేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రోగ్రామ్ని ఈ విధంగా మాకు అందిస్తున్న ప్రగతి చారిటీస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి ఆ పేషెంట్స్ మనకి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి వారంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ ద్వారా మనకి అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు అలాగే జనార్దన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మా నెల్లూరు నెట్వర్క్ తరఫున. హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న ఏఆర్టీ వాడుతున్నటువంటి 30 మంది బిలో పావర్టీలో ఉన్నటువంటి కొంచెం నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది ప్రతి నెల కూడా. అలా అందిస్తూ ఏఆర్టీ మందులతో పాటు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని వారి సౌజన్యంతో మా వద్దకు తీసుకొచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా నెల్లూరు నెట్వర్క్ తరఫున మేము కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్ నందు ఏఆర్టీ మందులు ఇస్తున్నారు, మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దాంతోపాటు మనం ఇలాంటి ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి ఈ పౌష్టికాహారాన్ని తీసుకున్న వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా వాళ్ళ కొంచెం ఆయువు కాలాన్ని కొంచెం పెంచుకుంటారని కోరుకుంటూ మా వద్దకు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నెల్లూరు నెట్వర్క్ను కూడా భాగస్వామ్యులు చేసినందుకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు గారికి మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు. నమస్కారాలు. ప్రతి నెల మా ప్రగతి సేవా సంస్థ 3 పర్మనెంట్ ప్రాజెక్టులు చేపట్టింది. అవి చేస్తుంటే దానిలో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం కింద మా గూడూరు ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ జనార్దన్ గారు, డాక్టర్ రోహిణం గారు వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి నెల ఇస్తున్నారు. ఆ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ముందుగా ఉండాలని వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడున్న హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు మీరు జాగ్రత్త తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకొని ఆహారం తీసుకుంటే చాలా ఆరోగ్యంగానే ఉంటారు. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే కార్యక్రమం మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్గా లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్గా ఇచ్చి మరి ప్రగతి సేవా సంస్థ తరఫున మరి వాళ్ళు ఇచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలిచూలి మరిన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కూడాను. ఆ విధంగాను కాబట్టి ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఇమ్యూనిటీ పెంచేదానికి యొక్క
కొంత పలసరుకులు ఇస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళు సవ్యంగా ఉపయోగించుకుని అదేవిధంగా ఇక్కడ సపరేట్గా ఒక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి కొంత మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ మెడిసిన్స్ కూడా తీసుకుని టయానికి ఆ మెడిసిన్స్ చేసుకుంటూ ఈ ఆహారాన్ని కనుక తీసుకుని వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకుంటే ఎయిడ్స్ వ్యాధి అనేది వ్యాధే కాదు అనేది నా ఉద్దేశం. కాబట్టి లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ జీవనం చేయొచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి మరి నెల్లూరు నుంచి మేడం గారు ప్రతి నెల కూడా మరి క్రమం తప్పకుండా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో కొంతమంది వాళ్ళకి సూచనలు ఇస్తున్నందుకు ఈ మేడం గారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే ఆయన మా డాక్టర్ గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి కుమార్తె డాక్టర్ రోహణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో ఈ దినము మరి మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మరి ప్రతి నెల నిరంతర ప్రాజెక్టుగా మరి మా సంస్థకు దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రాజెక్టులో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వారికి పౌష్టిక ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నెల్లూరు నుంచి వచ్చిన ధనుజ మేడం కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రతి నెల ఈ ప్రాజెక్టుని ఇచ్చి అనేకులకి మంచి ఆరోగ్యానికి అందుబాటుగా ఉంటున్న డాక్టర్ రోహణమ్మ గారికి, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం మా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ ద్వారా మాకు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా వారికి కూడా మా కృతజ్ఞత. గూడూరు ఏరియా హాస్పిటల్ నుండి ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ గౌరవనీయులైన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమార్తె అల్లుడు డాక్టర్ రోహిణి గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది క్రమం తప్పకుండా ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇమ్యూనిటీ పెంచేదానికి ప్రతి నెల 30 మందికి అవసరాలు అందజేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించుకొని వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రతి కుటుంబ సభ్యులందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన Pencerasan. Pencerasan. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జమీన్ కొత్తపాలెం వాలమేడు తదితర గ్రామాల ఎస్సీ ఎస్టీ రైతులు జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ కు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 1992కు ముందు సస్యశ్యామలంగా పండే తదితర పంటల భూములను అజ్ఞానంతో అమ్ముకొని మాగుంట ఆక్వాఫార్మ్ లిమిటెడ్, బీజీఆర్ లిమిటెడ్ వంటి కంపెనీల ప్రలోభాలకు గురై మోసపోయి నిరుపేదలుగా మిగిలిపోయారని ఆరోపించారు.
సీజేఎఫ్ అసైన్మెంట్ డీకేటీ పట్టాలపై శతాబ్దాలుగా అనుభవిస్తున్న ప్రజలకు రికార్డులు బహిర్గతం చేయాలని, సర్వే నెంబర్లు 199, 93, 99, 102, 105, 107, 108ల వివరాలతో నష్టపరిహారం అందజేయాలని రెవెన్యూ అధికారులు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ను డిమాండ్ చేశారు. బాలమేడు తదితర ప్రాంతాల్లో 23.60, 51.36, 50 ఎకరాల భూమికి శిస్తు కట్టిన కోల్పోతామేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కంపెనీలు రావడానికి స్వాగతిస్తున్నప్పటికీ స్థానికులకు 60 నుండి 70% ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ విషయంలో పేదలకు అన్యాయం జరిగితే మీడియా, కోర్టు పోరాటాలతో తీవ్రంగా పోరాడతామని ఘాటుగా ప్రకటించారు. ఆ చేసేటప్పుడు కూడా మా తాతల తండ్రుల కాలం నుంచి మేము 200 సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం, మేము అనుభవిస్తున్నాం. ఆ ల్యాండ్ కూడా నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పించి ఈ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క పేదోడికి సమానంగా వచ్చే విధంగా చూడాలని, ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఏందని అందరూ భయపడతా ఉన్నారు. అధికారులుగా మీరున్నారు కాబట్టి మీరు ఆ నష్టపరిహారం ఇవ్వాలనేది మా కోరిక. యాక్చువల్గా వచ్చేసి ఒక అలాలమెట్ అని ఉంది వాల్మేడు కేసులో. వాల్మేడు కొత్తపాలెం రెండింటికి కామన్. వాళ్ళకి ఒక 23 ఎకరాలు, రిమైనింగ్ వచ్చేసి 60 ఎకరాలు వాల్మేడుకి అని చెప్పేసి. అది దాదాపుగా మేము చిన్నపిల్లకాయలు అప్పటి నుంచి తిరగతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దానికి శిస్తు గట్టుంటే అయిపోయిండు అని చెప్పడం జరిగింది. ఇదిగో చూడండి, శిస్తు కట్టిన పేపర్లు అలాలమెట్టది. ఇదిగోండి అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు. ఇదిగో అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు. ఇదిగో అలాలమెట్టదే శిస్తు కట్టిన పేపరు. మా వాళ్ళంతా చెప్తా ఉన్నారు, భయం వేస్తుంది, రేపు ఎవరు వచ్చి తన్నుకోబోతారో, ఏ పెద్దవాళ్ళు వచ్చి తన్నుకోబోతారో, దీని నష్టపరిహారం మనకు వస్తుందో రాదో, ఏంది పరిస్థితి అని చెప్పి అంటా ఉన్నారు. అయ్యా, ఇంత క్లియర్ కట్గా శిస్తు కట్టినాక 100 సంవత్సరాలు మీరు అనుభవించినాక ఎవరు వచ్చి వాటిని టచ్ చేస్తారు, ఎవరో చేయరు. ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే 100% మనం కోర్టుకి వెళ్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితి లేదు అని చెప్తున్నాం. మార్చేసే పరిస్థితి, ఇంటి పేర్లు మార్చేసే పరిస్థితి రకరకాలుగా జరిగాయి. టోటల్గా లబ్ధిదారుడు ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, రెవెన్యూ సిబ్బంది అధికారుల మీద మాకు నమ్మకం ఉంది. అధికారులు అంటే మాకు మిక్కిలి గౌరవము. వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఏరియాలో సమగ్రంగా పట్టా ల్యాండ్ ఏంది, సీజేఎఫ్ ల్యాండ్ ఏది, డీకేటీ ఏది, అసైన్మెంట్ ల్యాండ్ ఏది అన్నీ సర్వే చేసి, కొంతమంది ల్యాండ్ మీద ఉన్నారు, రికార్డు లేదు. కొంతమందికి ఆ రికార్డు ఉంది, ల్యాండ్ మీద లేరు, మొత్తం అడవి చెట్లు పట్టేసి ఉన్నాయి. కొంతమంది యాక్చువల్గా వచ్చేసి వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కానీ అసైన్మెంట్ కమిటీ కావచ్చు, సీజేఎఫ్ఎస్ కావచ్చు, వాళ్ళకి అలాట్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే సీజేఎఫ్ఎస్ రికార్డ్స్లో ఉండే ఆ లిస్ట్ ఏదే ఉందో ఆ లిస్ట్ బయట పెట్టమని, అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లిస్ట్ బయట పెట్టమని, డీకేటీ ల్యాండ్ లిస్ట్ బయట పెట్టమని చెప్పి కోరుకుంటాం. ఇది ఫస్ట్ డిమాండ్. రెండోది వచ్చేసి, మనకు మేము ఇంతకాలం మేము అనుభవిస్తూ ఉన్న చెరువులు ఈరోజు కాదు, మా తాతలు కాదు, వాళ్ళ తాతల కాలం, అంటే 200 అనాలో 500 అనాలో 500 అనాలో తెలియని పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తూ వచ్చినటువంటి చెరువులు, గుంటలు, బండ్లదారులు, గ్రామ కంటాలు, ఈ విధంగా రకరకాల ల్యాండ్స్, వాటర్ కెనాల్స్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, విలేజ్ రెసిడెంట్ సైట్స్ కావచ్చు, ఇవన్నీ ల్యాండ్స్ వచ్చేసి ఆ ల్యాండ్లో కలిసిపోయి ఉన్నాయి. మేమేమంటామంటే, ఏదైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము ఇంతకాలం ఈ 200, 300, 400, 500 సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూముల్ని రేపు నష్టపరిహారం ఆయా రెవెన్యూ విలేజ్ల్లో అంతకుముందు అనుభవిస్తున్న గ్రామ ప్రజలందరికీ ఏ ఒక్కరి అర్హుడైన చేసి, జమీన్ కొత్తపాళెం కావచ్చు, వాలమేడు కావచ్చు, గంగనపాళెం కావచ్చు, తూపిలిపాళెం కావచ్చు, పామంజి కావచ్చు, అందరమాలు కావచ్చు, కొండూరు కావచ్చు, బూడిదలరాలు కావచ్చు, తూపిలి కావచ్చు. యాక్చువల్గా మేము 92కు ముందు సస్యశ్యామలంగా మిరపకాయలు, శనక్కాయలు, మామూలుగా వేరుశనగ కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, వరి కావచ్చు, అన్నీ బాగా పండే పరిస్థితి మా ఏరియాలో. అప్పుడు భూములు కూడా బాగా ఉన్నాయి. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మా వాళ్ళకి ఆ భూముల రేట్లు విలువలు తెలియక ఆ రోజు 2000 రూపాయలకి, 1500 రూపాయలకి, మ్యాక్సిమం బహుశా 10,000, 12,000కు అమ్ముకోవడం జరిగింది. భూములన్నీ ఆ విధంగా అటువైపు మాగొంట ఆక్వా ఫార్మ్ లిమిటెడ్ అని చెప్పేసి, ఇటువైపు వచ్చేసి బీజేఆర్ లిమిటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది.
ఏదో కొన్నారు, యాక్చువల్గా వచ్చేసి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఏదో పిల్లకాయలు బాగుపడతారు, ఇక్కడ ఏదో వీళ్ళు చేస్తారు. ఆ రోజు ఏం చెప్పారు, హాస్పిటల్స్ కట్టిస్తాము, స్కూల్స్ కట్టిస్తాము, వ్యాన్ పెట్టి విద్యానగర్ పంపిస్తాము, అన్నీ చేస్తామని చెప్పి బీజేఆర్ వాళ్ళు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆడ ఎవరు ఉండే పరిస్థితి కాదు, ఏమీ చేసిన పరిస్థితి కాదు. అన్యాయంగా 2 రూపాయలకు అమ్ముకొని ఉద్యోగాలు లేకుండా అలా లాస్ట్కి నిరుపేదలుగా మిగిలిపోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సీజేఎఫ్ ల్యాండ్స్ కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, డీకేటీ పట్టాలు కావచ్చు, ఇవి కూడా గవర్నమెంట్ అలాట్ చేసిన తర్వాత కూడా జనాలకి ఇవ్వకుండా బీజేఆర్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నంబర్లు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, క్లియర్గా మీకు అంత టైం ఉంటే నేను చెప్పగలను. సర్వే నెంబర్ 19, 93, 99, 101, 102, 105, 107, 108 ఈ విధంగా దాంట్లో ఏ పార్ట్లో ఉంది, ఆ పర్టికులర్స్ అది బండిదార, చెరువ, గుంట, కాలువ, లేకపోతే గ్రామ కంఠమా, ఏ విధంగా ఉందని చెప్పంటే ఇది దాదాపుగా 60 ఎకరాలున్న పరిస్థితి. అదే పరిస్థితుల్లో మంది అందరమాల్లో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 35.41 అందరమాల ఉంది. పాతేటిపాలెంలో 51.36 ఎకరాలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాగర్లో దాదాపుగా అదొక 50 ఎకరాలు ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇంతకాలం మేము అనుభవిస్తూ వచ్చాం. ఇదేం 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 200-300 సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తూ వచ్చాం. కాబట్టి అందరూ పేదోళ్ళు, అందరూ ఎస్సీస్ ఎస్టీస్ ఉండే ఏరియా. కాబట్టి పేదోళ్ళకి ఈ భూములన్నింటినీ సర్వే చేసి ఆ నష్టపరిహారాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా అందజేయవలసిందిగా రెవెన్యూ సిబ్బందిని, కలెక్టర్ గారిని, డిప్యూటీ కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటా ఉన్నాం. త్రుటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలోని రంగనకుంట గ్రామం వద్ద హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటుకరాయి బట్టి పక్కన అదుపు తప్పి కాల్వలో పడ్డ ఏపీ 390417 గల కారు అదుపు తప్పి కాల్వలో పడింది. స్థానికుల వివరాల మేరకు తిన్నెలపూడి గ్రామానికి చెందిన గోవిందు మస్తానయ్య తన వ్యక్తిగత పనుల మీద వాకాడు వైపు వెళ్తుండగా త్రుటిలో తప్పిన ప్రమాదం. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలోని రంగనకుంట గ్రామం వద్ద హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటుకరాయి బట్టి పక్కన అదుపు తప్పి కాల్వలో పడ్డ ఏపీ 390417 గల కారు అదుపు తప్పి కాల్వలో పడింది. స్థానికుల వివరాల మేరకు తిన్నెలపూడి గ్రామానికి చెందిన గోవిందు మస్తానయ్య తన వ్యక్తిగత పనుల మీద వాకాడు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా బైకు అడ్డం రావడంతో అదుపు తప్పి కారు కల్వర్టు మీద నుండి కాల్వలో పడడంతో పెను ప్రమాదం తప్పింది.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి రథంలో నిలిపి పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు మరియు పలువురు మజ్జిగ పానకం భక్తులకు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. So
మంగళం భగవాన్ విష్ణు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆలయం ఎదుట మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కంకణధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గజవాహనంలో దర్శనమిచ్చారు. గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కనుమూరు హరిచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
దేవుడు వచ్చేస్తాడు. ఆయన తీసుకునే వస్తువులు ఏమైనా ఉంటే వెనక పాత్రలో తీసేయండి. అక్షరాన్ తులసీన్ నిక్షిప్య తస్మిన్ పుష్పగంధ అక్షరాన్ తులసీన్ నిక్షిప్య ఆధారే ఆదిత్యాది నవగ్రహ దేవత గోవింద గోవింద. అంతరేశ్వరేశ్వర విద్వా విద్యాదీజో ప్రధారాధింద్రోత్క నవాన్ని బ్రహ్మోత్సవాకే కరుణే సప్తమే రాజకాలే దేవతేజో వైవాహికోత్సవాకే కరుణే కన్యాదానార్థం మహాసంకల్పపఠనం చ కరిష్యామి ఆచమనోపయామి ఆరాధనా కైంకర్య సాఫల్య సిద్ధారాధన చ కరిష్యే సుదేవో హవ్యావర్తస్వే రాగం సతిగం ధనం ఆత్మకాం ధనవాన్ని బ్రహ్మోత్సవాకే కరుణే సప్తమే రాజకాలే దేవతేజో వైవాహికోత్సవే జగన్నాథనమః చందనం పరికల్పయామి వివేకంధాశ్చ వినోద్య శ్రీకృష్ణం సమర్పయామి గోదేన విద్యామి గంగాధవతే ఆసనం పరికల్పయామి గంగాది సర్వతీర్థజనాధర్మయామి గంగాది సర్వతీర్థజనాధర్మయామి కలఘనాథస్వామినే నమః ధూపమాగ్రాపయామి సౌభాగ్యమస్మై తత్పాయాదాస్తన్నిపరేతనః యాః పరనీర్యా పుష్పాయ శాంతతమా శుభ శుభతమా పూతా పుణ్యా పుణ్యతమా మేధ్యామి మేధ్యతమా అమృతా అమృతృతా బ్రహ్మ పవిత్రేణ పూతా పునరాగమాయ చ అనన్యాం పంచానాం స్మృత్య ఆభయాభూతిరితి ఆచార్యకర్తం ధారాశ్చిత్తభిరా పూజ్య ఆరాధనస్తమవన్న యతో నిత్యస్య దక్షిణా ప్రజామేనా వత్సవృక్షదాం అసవో మేనా వత్సవృక్షదాం యత్వో మేనా వత్సవృక్షదాం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సత్ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కావేరీ తుంగభద్రాజా కృష్ణవేణి జగౌతమి అనావృత్తానాం మద్వంశానాం మాతృవంశానాం జీవధరాం శతం మాంగళ్యం తంతురానేన లోకరక్షణేతునా జీవధరాం
भवस्व वरुण यज्ञा वै विष्णुः प्रोत्तय होति यज्ञाय स्वाहा नारायणाय विद्महे सुवर्णवक्षाय धीमहि आञ्जनेयाय विद्महे वायुपुत्राय नित्यं विष्णु नारायण नारायण परोज्योतिरात्मा नारायण नारायण परोध्यानाध्यानं नारायण विमलानेकलक्षं समाधो प्रणयकलितं देवि नित्यानपायं शेषच्चित्तं विमलमनसां मौलयत्यत्कृतीनां पद्यन्ते वेरणविदो यस्तसय्याविदेशां ब्रह्मणो वेदामृतेनामृतां प्रिये ब्रह्मज ब्रह्माजा आयुषा देवताः सर्वा भरे वेदं देवताभिरुद्धरते जय देवतास्ताः सर्वा वेदब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदवभ्यो वेदवे नमस्कुरुद्राद्याभिवर्धनमस्तुते विभागे धर्मराजो देवता धर्मराज प्रसादात्ताजुष्याभिवर्धनमस्तुते विभागे वरुणो देवता प्रसादात् पुत्रपौत्राभिवर्धनमस्तुते ఎవరు వాహనం వాళ్ళే చాలా తక్కువ
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బండేపల్లి గ్రామానికి చెందిన మేకల పెదరాజయ్య, జయమ దంపతులు, వీరి కుమారుడు మేకల యోగేశ్వరరావు, రాధిక దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जय जय साई नमो नमः सद्गुरु साई भगवान शिरडी के दाता ओम साई श्री ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जय साई 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 ओम साई श्री साई जय जय साईनाथाय शिरडी सेवाय साधुवेशाय ते ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.